సినిమా థియేటర్ల బంద్ ఎపిసోడ్పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి కీలక ప్రకటన చేశారు. బంద్ ప్రకటనల వెనక శక్తులేంటో తేల్చాలని ఆదేశించారు. వారిలో జనసేన వాళ్లున్న చర్యలు చేపట్టాల్సిందేనన్నారు. టికెట్ ధరలు పెంచుకోవాలంటే ఫిల్మ్ ఛేంబర్ ద్వారా మాత్రమే ప్రభుత్వాన్ని సంప్రదించాలన్నారు. హరిహర వీరమల్లు మూవీకి కూడా అదే వర్తిస్తుంది అని చెప్పారు. సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని సూచించారు పవన్ కళ్యాణ్. అలాగే థియేటర్లు, మల్టీప్లెక్స్లలో కూల్ డ్రింక్స్, తినుబండారాల ధరల నియంత్రణతో పాటుగా వాటి నాణ్యతపై కూడా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. థియేటర్ల బంద్ ప్రకటనలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, చేపట్టిన చర్యలపై పవన్ కి వివరించారు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి సినిమా రంగ అభివృద్ధికి కొత్త పాలసీ తీసుకొస్తామని చెప్పారు. అభి, చిన్న కన్ఫ్యూజన్. ఫ్లాట్ కొనాలా, సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. సినిమా థియేటర్ల బంద్ ఎపిసోడ్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి కీలక ప్రకటన చేశారు. బంద్ ప్రకటనల వెనక ఉన్న శక్తులేంటో తేల్చాలి అంటూ ఆదేశించారు. వారిలో జనసేన వాళ్లున్న చర్యలు తీసుకుంటామని చెప్పి స్పష్టం చేశారు. టికెట్ ధరలు పెంచుకోవాలి అంటే మాత్రం ఫిలిం ఛేంబర్ ద్వారా మాత్రమే ప్రభుత్వాన్ని సంప్రదించాలి అన్నారు. ఇదే నిబంధన హరిహర వీరమల్లు సినిమాకి కూడా వర్తిస్తుంది అని చెప్పారు. సినిమా హాళ్ల నిర్వహణ కూడా పకడ్బందీగా ఉండాలని సూచించారు పవన్ కళ్యాణ్. థియేటర్లు, మల్టీప్లెక్స్లలో కూల్ డ్రింక్స్, తినుబండారాలపై ధరల నియంత్రణతో పాటుగా నాణ్యతపై కూడా దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. థియేటర్ల బంద్ ప్రకటనలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, వాటిపై చేపట్టిన చర్యలు, వీటన్నిటి గురించి పవన్ కళ్యాణ్ కి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇక నుంచి సినిమా రంగ అభివృద్ధికి కొత్త పాలసీ తీసుకొస్తామని చెప్పారు ఏపీ డిప్యూటీ సీఎం.